అయితే తెలుగు సినిమా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి బంధు పిలుపుతో ఎక్కడి షూటింగ్లో అక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్ కార్మికులకు 30% వేతనాలు పెంచాలనే డిమాండ్తో 4గో రోజు బంద్ కొనసాగుతుండగా వివిధ సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో 4గో రోజు హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి చిన్న నిర్మాతల సమావేశం ముగిసింది. వారి సమావేశంలో చిన్న నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సినీ కార్మికుల వేతనాలు 30% పెంచితే ఆ నిర్ణయాన్ని చిన్న సినిమాలకు వర్తించకూడదన్నారు. ఇప్పటికే చిన్న నిర్మాతలు మార్కెట్లో లేక ఇబ్బంది పడుతున్నారని, ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసేది వాళ్ళేనని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పెద్ద నిర్మాతల నిర్ణయాలను తమపై రుద్దొద్దని, 2 రోజుల్లో సమస్య సమసిపోతుందని ఆశిస్తున్నానని, కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరవద్దని సి కళ్యాణ్ సూచించారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా ఫిలిం ఛాంబర్ నుంచే సంప్రదింపులు జరపాలని, ఇండస్ట్రీకి అంతా మంచి జరగాలని చదలవాడ శ్రీనివాసరావు కోరారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల పరిస్థితి బాగోలేదని, నిర్మాతలు కార్మికులు కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని, అందరం కలిసి ఒక కుటుంబంగా కలిసి పనిచేద్దామని చదలవాడ చెప్పారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ఫిలిం ఫెడరేషన్ మరియు నిర్మాతల మండలి 2 యూనియన్ల మధ్య సమావేశం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో జరుగుతుంది. ఫిలిం ఫెడరేషన్ కి వాళ్ళకున్న కొన్ని అనుమానాలు అయితే కొన్ని ఉన్నాయి. నిన్న నిర్మాతలు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి ఏది ఫెడరేషన్ ద్వారా అనే కొన్ని విషయాలు మాత్రం నిర్మాతలు ప్రొడ్యూసర్ మన గిల్డ్ ముందు ఉంచడం జరిగింది. నిర్మాతల గిల్డ్తో పాటు ఈ ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ కలిసి ఇండస్ట్రీకి ఈ 24 క్రాఫ్ట్స్ ద్వారా అదే ఫెడరేషన్ ద్వారా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటినీ కొన్ని ప్రాబ్లమ్స్ ని రెక్టిఫైట్ జరిగింది. ఆ రెక్టిఫై అయిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాని మీద కొన్ని మాకు ఈ అర్థం కావట్లేదు, ఫెడరేషన్ సభ్యులు మాకు ఈ కొన్ని అర్థం కావట్లేదు, వీటి మీద సమస్యలు ఎలాంటి సమస్యలు అనేది మాకు పూర్తిగా అవగాహన రావట్లేదని ఉద్దేశం అని ఒక సమస్యను లేవనెత్తడంతో ఈ రోజు ఫిలిం ఫెడరేషన్ మరియు నిర్మాతల మండలి ఇప్పుడు కొంతసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వాడి వేడికి చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఫెడరేషన్ ద్వారా. ఫెడరేషన్ లో చాలా మంది నైపుణ్యం లేని కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాం అని చెప్పి నిర్మాతలు అంటూనే ఉన్నారు. అలాగే కాకుండా చిన్న నిర్మాతలు వాళ్ళు కనుక మీరు కనుక ఎలాంటి రేట్లు పెంచినా మేము చిన్న నిర్మాతలు సినిమాలు తీసే పరిస్థితిలో లేము. ఇప్పటికీ చిన్న సినిమా బన్నీవాస్ లాంటి నిర్మాతలు కూడా మేము చిన్న సినిమా చేస్తుంటే 10-12 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా నిర్మాతల మీద పడుతుంది. ఒక చిన్న సినిమా అంత ముందు 1-2 కోట్లు చేసే చిన్న సినిమా ఇప్పుడు దాదాపు 10 కోట్ల పైన అవుతుందంటే ఖర్చులు ఎలా పెరిగాయి? 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ఫెడరేషన్ వాళ్ళు పనిచేస్తున్న కార్మికులు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? కొంతమంది నిర్మాతలు అయితే డైరెక్ట్ గా ఓపెన్ గా విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు అయితే టీజీ విశ్వప్రసాద్ లాంటి కంటిన్యూస్ సినిమా చేసే నిర్మాతలు, యాక్టివ్ గా ఉన్న నిర్మాతలు డైరెక్ట్ గా చెప్తున్నారు ఒక డ్రైవర్ కి నెలకి 60-70 వేలు మేము పే చేస్తూ ఉన్నాము. దీని ద్వారా నిర్మాతలకి చాలా బడ్డన పడుతుంది. వస్తున్న పరిస్థితుల్లో సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఎవరు కూడా సొంతంగా పెట్టుకొని సొంతంగా చేసుకుంటేనే ఇండస్ట్రీ ముందుకెళ్లే పరిస్థితి వస్తుందని విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు మీడియా ముందు వాపోతున్నారంటే ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్ళాలి, ఈ సమస్యను ఎలా ముందు తీసుకెళ్లాలి అనే విషయం మీద మాత్రం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈ రోజు ఈ చర్చ పూర్తయిన తర్వాత వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడుతుందని చెప్తా అంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాతలు చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవి గారిని కలిస్తే ఫెడరేషన్ సభ్యులు అనే మాట ఒకటే, చిరంజీవి గారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో చిరంజీవి గారు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా చేయడానికి మేము ముందుకెళ్తాము అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చివరికి ఇండస్ట్రీ సమస్య చిరంజీవి గారే పరిష్కరించే తీసుకెళ్తుందా, లేకపోతే ఛాంబర్ లో కూర్చొని ఫెడరేషన్ సభ్యులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించే తీసుకెళ్తారా అనేది ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.